నెల్లూరు జిల్లా పాటూరు నేత వస్త్రాలకు ఒకప్పుడు పెట్టింది పేరు. కాలక్రమంలో వస్తున్న మార్పులతో పాటూరు పట్టుప్రభ మసకబారుతోంది. చేనేత వస్త్రాలు హోల్సేల్ వ్యాపారులతో ఓ వెలుగు వెలిగిన పాటూరు నేడు కనుమరుగవుతోంది. నేత వస్త్రాలు కొనేవారు లేక, గిట్టుబాటు ధరలు రాక అనేక మగ్గాలు మూలన పడ్డాయి. రోజు కూలి కూడా రాక నేతన్నలు ఇతర పనులకు వెళ్తూ బతుకులు వెళ్లదీయాల్సి వస్తోంది. పట్టు చీరలకు ప్రసిద్ధి పాటూరు. నెల్లూరు జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పాటూరు గ్రామంలో నేసే పట్టు చీరలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక బ్రాండ్ ఉంది. చుట్టుపక్కల 20 గ్రామాల్లో 4000 కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగించేవారు. పూర్వం నుంచి పాటూరు కేంద్రంగా భారీ కొనుగోళ్లు, అమ్మకాలతో ఈ ప్రాంతం సందడిగా ఉండేది. కానీ కాలక్రమంలో వస్తున్న మార్పులతో పాటూరు ప్రభ తగ్గిపోయింది. పెరిగిన ధరలు, మార్కెటింగ్ లోపాల వల్ల ఇక్కడి చీరలు కొనేవారు తగ్గిపోయారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇక్కడి దుకాణాలు ప్రస్తుతం బోసిపోయి దర్శనమిస్తున్నాయి. పాటూరు చీరను ఎంతో నైపుణ్యంగా నేసేవారు. పూర్తిగా పట్టుతో, నాణ్యమైన దారపోగులతో అందంగా ఉండేది. గత 10 ఏళ్లుగా ముడిసరుకు ధరలు 3 రెట్లు పెరిగాయి. ఫలితంగా చీరల ధరలు కూడా పెరిగాయి. ఇదే సమయంలో కొనుగోలు చేసేవారు తగ్గిపోయారు. పవర్లూమ్ వస్త్రాలు తక్కువ ధరకే వస్తుండటంతో చేనేత వస్త్రాల మార్కెటింగ్ తగ్గిపోయింది. రోజు కూలీ కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని నేత కార్మికులు వాపోతున్నారు. గత 25 ఏళ్ల నుంచి మగ్గం నేస్తున్నాను. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి పొట్టు ప్రొడక్షన్ బాగా పెరిగిపోయి, జరీ పెరిగిపోయి, అన్ని రేట్లు పెరిగిపోయి, ఇప్పుడు చీర మీద కూడా సొంతంగా నేర్చుకునేవాడిని ఈ పడి బేరంకి వచ్చేసి. ఏంటంటే మనకి పూర్తిగా చాలా వరకు ఈ చేనేత పరిశ్రమ పూర్తిగా చాలా డల్ అయిపోయింది. ఏంటంటే ఈ పాగల రేట్లు, పట్టు రేట్లు అన్నీ పెరిగిపోయి చీర కొనుగోలు చేసేవాళ్ళు కూడా పెద్ద రేటు చేయలేక అట్లా చీర పరిశ్రమ చాలా దారుణంగా ఉంది. మనం రోజంతా కష్టపడితే గానీ ఒక 400 కూడా, అది ముగ్గురు చేస్తే గానీ 400 కూడా మనకి కష్టంగా ఉంది. మగ్గాలు తగ్గిపోయినాయి. గతంలో 100 మగ్గాలు ఉన్నాయి పాటూరులో. ఇప్పుడు ఏంటంటే ఒక 15 మగ్గాలు అట్లా వచ్చినాయి. అంతా పవర్లూమ్ చీరలు కొంటున్నారు ఎక్కువగాను. మా చేనేత పరిశ్రమ దెబ్బతినింది. ఇప్పుడు మా చీరలు పెద్దగా కొనడం లేదు. అందువల్ల ఏంటంటే మగ్గాలు కూడా తగ్గిపోయినాయి. కూలీలు కూడా మగ్గం వేసే వాళ్ళకి రోజుకి 400-500 ఉంటే బయటికి పోతే ఏదైనా బేలుదారి పని గంటలు పోతే 1000 రూపాయలు వస్తుంది. అందుకని అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో బాగా 2-3 అట్టున్నాయి. బాగా వ్యాపారాలు బాగున్నాయి కాబట్టి బాగా అదతున్నాం. ఇప్పుడైతే ఏం వ్యాపారాలు లేవు, డల్ అయిపోయింది. పవర్ల మగ్గాలు వచ్చినమాట డల్ అయిపోయింది. అందుకని ఏదో ఒక అచ్చు అట్టిస్తుంటారు, అది అతుక్కొని పోషణ దానికి 150 రూపాయలు ఇస్తారు రోజుకి. అది కుటుంబం జరుపుకుంటా మగ్గం నేస్తారు. సంగం, పాటూరు, గుమ్మల దిబ్బ, కోవూరు, బుచ్చి సహా చుట్టుపక్కల గ్రామాల్లో చేనేత కార్మికులు తగ్గిపోయారు. ఉపాధి కష్టంగా మారడంతో నేత పని మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం కొందరు మాత్రమే మగ్గాలు నేస్తున్నారు. ముడిసరుకు సబ్సిడీపై ఇవ్వాలని, ఆధునికీకరణకు చేయూతనివ్వాలని నేతన్నలు కోరుతున్నారు. వాస్తవంగా మా చేనేత కుటుంబాలు బాగా వెనకబడిపోయినాయి. మా ఏవర్స్ పూర్తిగా దెబ్బతినిపోన్నారు. చంద్రబాబు నాయుడు ఆ ముడి చమురు ధరలు, ఆ నూలు మీద, అన్నిటి మీద ధరలు తగ్గించి మాకు కానీ మంచి పనులు చేస్తే బాగుంటుంది. కరెంటు బిల్లు అని తగ్గించాడు, 200 యూనిట్లు తగ్గించాడు, మంచి పని చేశాడు. కానీ ఏంటంటే మా వ్యవస్థ బాగా కింద పడిపోయింది. ముడి చమురుల ధరలు తగ్గించి మార్కెటింగ్ అని చూపిస్తే మా వ్యవస్థ బాగుపడద్ది. ఆయన కూడా మగ్గం నేస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బాగా దిగజారిపోయినాయి. కూలీలు లేక మా ఆయన కూడా బయట పనికి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల ఆయన బయట పనికి వెళ్తారు, నేను ఇంట్లో ఉండి ఇది చేసుకుంటూ ఉన్నాను. కొంచెం ఏదన్నా మెరుగైతే మాకు కొంచెం బాగుంటుంది. కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చేనేత క్లస్టర్ తీసుకొస్తే కొంత మేలు జరుగుతుందని అంటున్నారు. మాకు పట్టు జరీ రేటు తగ్గించిస్తే బాగుంటుంది. వెండి పెరిగింది కదా ఇప్పుడు మనకు, ఆ ఎండి వల్ల జరీ పెరిగిపోయింది బాగా. అంటే ఒక మార్కు 350 రూపాయలు, 550 రూపాయలు ఒక మార్కు వచ్చి పట్టు చూస్తే 4000 నుండి ఈరోజు 6,500 పట్టు కిలో. రామని పెంచలేం కదా, కష్టంగా ఉంటుంది. మేము 10 సంవత్సరాల నుంచి షాప్ రన్ చేస్తున్నాం. మా నాన్నగారు ఫస్ట్ నుంచి మగ్గం నేస్తూ ఉన్నారు. తర్వాత క్రమక్రమంగా కొంచెం డెవలప్ అవుతూ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాం.
ప్రజెంట్ ఏంటంటే చేనేత వ్యవస్థ ఏంటంటే చాలా డల్ అయిపోయి ఉన్నది. మెటీరియల్ రేట్లు పెరిగిపోయి ఉన్నాయి, జిఎస్టీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ పెరిగి ఉన్నాయి. ప్లస్ అది కాకుండా పవర్లూమ్ ఐటమ్ ఎక్కువ వచ్చేస్తుంది. పాటూరు పట్టుకు పూర్వ వైభవం రావాలంటే నేతన్నల కుటుంబాలకు ఆధునిక మగ్గాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యం చూపించాలని నేతన్నలు కోరుతున్నారు.